అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దామ్. మీరు ఆత్మీయంగా ఇంకా బలపడుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోస్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతి క్రైస్తవుడి దగ్గర ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. అదేంటి తెలుసా? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. మనందరం చాలాసార్లు రెగ్యులర్గా ఈ మాట వాడే ఉంటాం. నేను యేసయ్యని చాలా ఎక్కువ ప్రేమిస్తున్నానండి, నేను దేవుడు అంటే చాలా ఇష్టపడతానండి, చాలాసార్లు మన పెదాలతో ఎన్నోసార్లు ఈ మాట చెప్పుకుంటాం. బహుశా నేను ఈ మాట అంటున్నాను, యేసయ్యని ప్రేమిస్తే మనల్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో పెడతారు కదా. యేసయ్య ప్రేమిస్తే ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేరుస్తారు కదా. సో ఈరోజు మనందరం దేవుడిని ప్రేమిస్తున్నాం లేదో ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అని పెదవులతో చెప్పడం చాలా సులువు, కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. క్రియల్లో మనం దాన్ని చూపించగలగాలి. నేను యేసయ్యని ప్రేమిస్తున్నానని మన క్రియల్లో మనం దాన్ని చూపించగలగాలి. ఒకరోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అయ్యా నీ ఒక్కగానొక కుమారుని ఇస్సాకుని, ఈ మాట చాలా స్పష్టంగా ఉంటుంది, నువ్వు ప్రేమించు ఇస్సాకుని, నాకు దహనబలిగా అర్పించమని దేవుని వాక్యం సెలవిస్తారు. ఆ వాక్యానికి ముందు ఒక పదం రాయబడి ఉంటుంది. అందరము ఆదికాండము 22 అధ్యాయము 1 మాట చదవగలిగితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. దేవుడు అబ్రహాముని శోధించారట. ఏ రీతిలో శోధించారంటే, బహుశా అబ్రహాము ఇస్సాకుని ప్రేమించే విధానాన్ని ప్రభు చూసుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అయ్యా నువ్వు ప్రేమించు ఇస్సాకుని, నాకు దహనబలిగా అర్పించు. మోరియా దేశమునకు పోయి నేను ఏ పర్వతాన్ని అయితే చూపిస్తానో ఆ పర్వతం మీద తనను బలిగా అర్పించమనగానే దహన బలికి కట్టెలు పేర్చిన అబ్రహాం కనిపిస్తున్నాడు. అయ్యా కొండపైకి తన కుమారుణ్ణి తీసుకెళ్తున్న అబ్రహాం కనిపిస్తున్నాడు. పనివారిని ఆ కొండ క్రిందే ఉంచేసి అబ్రహాము తన కుమారుడు మాత్రమే ఇస్సాకును మాత్రమే కొండపైకి తీసుకెళ్తున్న విశ్వాస వీరుడు అని అబ్రహాము కనిపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు అనడానికి అర్థం ఏంటి తెలుసా? దేవుడు అడిగింది, ఎందుకు అడుగుతున్నావు ప్రభా? ఎందుకు ఇవ్వాలి ప్రభా? ప్రభా నా కుమారుని ఏమీ అడగొద్దు తండ్రి, నాకు పనులు కావాలితే ఇస్తానయ్యా, నాకు ఎన్ని సంపదలు ఉన్నాయో అన్ని సంపదలు నీ పాదాల దగ్గర పడేస్తాను ప్రభా అని అబ్రహాము ఏ రీతిలోని మాట్లాడలేదు. తన కొడుకుని డైరెక్ట్గా ఇస్సాకుని తీసుకెళ్ళి దహన బలి అర్పించడానికి సిద్ధపడిన అబ్రహాము కనిపిస్తున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాము కత్తెత్తగానే ప్రభు స్వరం మాట్లాడుతుంది కదా, అబ్రహామా ఆగు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది కనుక ఏ వాగ్దానం అయితే నేను నీకు ఇచ్చానో ఆ వాగ్దానం నేను స్థిరపరుస్తానన్నారు ఆయన. ఈరోజు ప్రియ సంగమని ఒక మాట చెప్తాను. ప్రభుని ప్రేమిస్తున్నాను అని పెదవులతో చెప్పడం కాదు, నువ్వు క్రియల్లో చూపించినప్పుడే ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇంకొక మాట చెప్పనా, అబ్రహాము ఒక ప్రార్థన చేస్తాడు. ఎప్పుడు చెప్పనా, లోతు కుటుంబము ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని సర్వనాశనం చేస్తానన్నప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తాడు. 50 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభా? 40 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభా? 30 మంది ఉన్నా రక్షిస్తావా ప్రభా అని బేరమాడిన అబ్రహాము ఇస్సాకు విషయంలో బేరమాడలేదండి. ఇస్సాకు విషయంలో దేవుడు అడిగిన మరుక్షణమే అబ్రహాము నిలబడి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఎందుకో చెప్పనా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. పైగా అబ్రహాము ప్రభుని అమితంగా ప్రేమించినవాడు. ఈరోజు నీకు కూడా ఇదే చెప్తున్నాను, నీ జీవితంలో మన జీవితంలో నూతన కార్యాలు, ఎవ్వరూ చూడని అద్భుత కార్యాలు జరగాలంటే పెదవులతో కాదు ప్రేమించడం, హృదయంలో నుంచి ప్రేమించడం ప్రారంభిద్దాం. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని అనుసరిద్దాం. గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఈరోజు నువ్వు చూడబోతూ ఉంటావు. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా నీకే వందనాలు. ప్రియబిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాం. మేమందరము నిన్ను ప్రేమించేవారిగా, నీ మాటలు అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి, దీవించి బలపరచు. ఈరోజు అంతట్లో నీ బిడ్డల జీవితాల్లో మీరుండి వారు చేస్తున్న ప్రతి పనుల విజయాన్ని మీరు సమకూర్చున్నారు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.